బండ్లు నడిపేటోళ్ళు హెల్మెట్ పెట్టుకునేది ఎందుకులా? కింద పడితే గుండు వలగకుండా బచాయిస్తందుకే కదా. మరి అదే కరెక్ట్ అయితే పోలీసు వాళ్ళు బండ్లు నడిపినా నెత్తికి హెల్మెట్ పెట్టుకోవాలి కదా. కానీ వాళ్ళు పెట్టుకోరట, మందికి మాత్రం చలాన్ లేస్తారట. ఇగో గీ యూపీ పోలీసు వాళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. బండి మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని ఆపిరు. ఏయ్ తీరతి కాయిదాలు చూపెట్టు, నెత్తికి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలని దబాయిచ్చి అడుగుతుంటే ఎవరో వీడియో తీసిరు. అటెనక వాళ్ళకు చలాన్లు కొట్టిరా, చేతులు తడుపుకొని ఇడిచిపెట్టిరా అన్నది పక్కకు పెడితే, మరి బండి నడిపే ఈ పోలీసు వాళ్ళు ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు? అట్లయితే వాళ్ళని ఆపే హక్కు వీళ్ళకి ఎట్లా ఉంటది? ఒకరికి నీతులు చెప్పినా రూల్స్ గుర్తు చేసినా ఫస్ట్ మనం పాటించాలి కదా. అంటే మందికి శుద్ధుడు చెప్పి మన బుద్ధి గడ్డి తింటదా? హెల్మెట్ పెట్టుకొని కామన్ పబ్లిక్ కింద పడితే గుండు వలుగుతుంది, పోలీసు వాళ్ళ బండి జారి కింద పడితే రోడ్డుకు గుంత పడుతుండొచ్చునా? అంటే పోలీసు వాళ్ళ గుండ్లు ఏమన్నా ఇనుప గుండ్లా హెల్మెట్ పెట్టుకోకుండా గుండు వలగకుండా ఉండేందుకు అని మస్తు అరుచుకుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యూపీ కాన్పూర్ సిటీలో తీసిన వీడియో నిజమే కదా. అందుకే మనం ఒక్కేళ్ళు చూపెడితే మన దిక్కు మూడేళ్ళు చూపెడితే అంటారు పెద్దోళ్ళు.